అల్లూరు జిల్లా ఏజెన్సీలో బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ అమ్మకాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. గ్యాస్ బుక్ చేసి ఓటీపీలో వచ్చిన సిలిండర్లను కూడా ఏజెన్సీలు వినియోగదారులకు ఇవ్వడం లేదు. దీంతో చింతపల్లి గ్యాస్ ఏజెన్సీ దగ్గర నిన్న మనం చూసాం కదా, బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూశారు, ఆందోళన చేపట్టారు గ్యాస్ వినియోగదారులు. గ్యాస్ వినియోగదారుల ఆందోళనపై బిగ్ టీవీ టెలికాస్ట్ చేసిన వార్తలపై జీసీసీ మేనేజర్ సుగునాథం రెస్పాండ్ అయ్యారు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్న వినియోగదారులకు సరఫరా చేయకపోవడంతో జీసీసీ మేనేజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ఏజెన్సీలో జరుగుతున్న అవకతవకలపై విచారణకు ఆదేశించారు. 3 మండలాలలో 23,000 గ్యాస్ సిలిండర్లు బుక్ అయ్యాయి. కానీ ఈకేవైసీ అయిన గ్యాస్ సిలిండర్లు 9,000 మాత్రమే ఉన్నాయి. ఈకేవైసీ నమోదు కాని గ్యాస్ సిలిండర్లు 14,000 ఉన్నాయి. అందులో 1,275 గ్యాస్ సిలిండర్లు ఓటీపీలు మిస్ అయ్యాయని అధికారులు గుర్తించారు. ఓటీపీ వచ్చిన వారం రోజులకు కూడా గ్యాస్ డెలివరీ అవ్వకపోవడంతో బ్లాక్ మార్కెట్లో గ్యాస్ అమ్మకం చేస్తున్నారని విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు. ఈరోజు బిగ్ టీవీలో వచ్చినటువంటి న్యూస్ ఐటమ్ సంబంధించినటువంటి నా వివరణ, మాకు సుమారు 3 మండలాలకు సంబంధించినటువంటిది 23,000 కనెక్షన్స్ ఉన్నాయి. అందులో ఈకేవైసీ అయినటువంటి 9,000 చిల్లర ఉన్నాయి. 13,000 ఇంకా అవ్వాల్సి ఉంది. దాని మూలంగా ఈరోజు ఈ డిస్టర్బెన్స్, ఈ సమస్య వస్తుంది. అంటే ఓటీపీ లేనటువంటి కన్జ్యూమర్స్ రావటం వలన కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండటం వలన సకాలంలో వాళ్ళకి ఇవ్వటం లేదనేది ఒక సమస్య ఉంది. మా ప్రతినిధి రాజు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజు, అధికారులు చెబుతున్నట్టుగా ఈకేవైసీ ప్రాబ్లమా, బ్లాక్ మార్కెట్ దందా ప్రాబ్లమా? ఇక్కడ ఒకటి మనం గమనించాలి, ఈకేవైసీ చేయాల్సింది అధికార యంత్రాంగం, గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు. అంటే పబ్లికే సొంతగా ఈకేవైసీ చేసుకోవాల్సింది ఏమీ లేదు. అధికారులు ఖచ్చితంగా చేయాలి. ఈకేవైసీ చేస్తేనే గ్యాస్ బండ్ వస్తుంది, ఓటీపీ వస్తుంది. కనీసం మినిమం పాటించాల్సినటువంటి దీన్ని కూడా పాటించకుండా ఇన్ని సంవత్సరాల నుంచి 23,000 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి వీళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి. వాటిల్లో 9,000 చిల్లర మాత్రమే ఈకేవైసీ అయ్యాయి. 13,000 చిల్లర వరకు ఈకేవైసీ అవ్వలేదని అధికారులే చెప్తున్నారు. అంటే వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఈకేవైసీ అవ్వలేదు కాబట్టి ఓటీపీలో వచ్చినటువంటి ప్రతిబండని ప్రతిరోజు, అంటే ఇప్పటి వరకు 1,275 వరకు ఓటీపీలు వచ్చినటువంటి వాళ్ళకి డెలివరీ చేయట్లేదంటే ప్రతిరోజు 1-2 లోడ్స్ ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతానికి వస్తూ ఉంటాయి. వచ్చినటువంటి వాటిని బ్లాక్ మార్కెట్లో ఇచ్చేస్తున్నారు, బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారు. అమ్మేసిన తర్వాత ఈ వినియోగదారులు ఎవరైతే ఓటీపీ జనరేట్ అయినటువంటి వాళ్ళకి తర్వాత ఎప్పుడో, అంటే మిగిలిపోయినటువంటి వాళ్ళకి డెలివరీ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి గట్టిగా అడగలేరు అనేది ఒక ఉద్దేశంగా. బ్లాక్ మార్కెట్ అంటే ఎవరికి వెళ్తున్నాయి అవి? అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా హోటల్స్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ప్రత్యక్షం అవుతున్నాయి. వాటిని ప్రత్యక్షంగా వినియోగదారులు చూస్తున్నారు. చూసినటువంటి పని చేద్దాం, ఆ హోటల్స్లో ఏదైనా హోటల్స్లో డొమెస్టిక్ సిలిండర్ని యూజ్ చేస్తే బిగ్ టీవీ ఒక డ్రైవ్ చేపడదాం. సామాన్యుడికి వెళ్లాల్సిన ఈ గ్యాస్ సిలిండర్లు ఎందుకు కమర్షియల్ హోటల్స్లో కనపడుతున్నాయనే దాని మీద కుదిరితే మనం ఒక డ్రైవ్ చేద్దాం. ఖచ్చితంగా చేయొచ్చు. ఇది ఏజెన్సీ ప్రాంతం ఒక్క చోటనే కాదు, ప్రతి చోట కూడా చిన్న బళ్ళు దగ్గర కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడాల్సినటువంటి వాళ్ళు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడేస్తున్నారు. సార్, నిజమైనటువంటి వినియోగదారులకు అయితే అందుతున్నటువంటిది అయితే లేదు. అంటే ఈ యుద్ధం కారణంగా 45 రోజుల వరకు కూడా గ్యాస్ బుక్ చేసుకునే అవకాశం లేకపోవడం, దాన్ని ఒక అవకాశంగా ఏజెన్సీ వాళ్ళు అయితే తీసుకున్నారు. అదే అవకాశాన్ని వినియోగించుకుని గిరిజన ప్రజలందరినీ కూడా, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కనీసం నడవడానికి రోడ్లు ఉండవు. యుద్ధం తర్వాతే ఈ బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతుందా? అంతకు ముందు కూడా సిచ్యువేషన్ ఇలాగే ఉండేదా? అసలు ఈ సిలిండర్స్ వాడే వాళ్ళు ఎవరికైతే వెళ్ళట్లేదో వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏజెన్సీ ప్రాంతాలు ఆ రోజు ఈ రోజు కాదు, ఎప్పుడు ఇదే విధానమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే అధికారులే చెప్తున్నారు ఇప్పటి వరకు ఈకేవైసీ అవ్వలేదండి. ఈకేవైసీ అయితే ఖచ్చితంగా ఎవరెవరు ఎప్పుడు గ్యాస్ సిలిండర్ సంబంధించి నమోదు చేసుకున్నారు, వాళ్ళకి ఎప్పుడు డెలివరీ అయిందనే లెక్కలు కూడా వస్తాయి. దాదాపుగా 14,000 మంది వరకు కూడా ఈకేవైసీ చేయలేదని అధికారులే చెప్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. దీని మీద విచారణకైతే ఆదేశించినటువంటిది అయితే కనిపిస్తోంది. రైట్ రాజు, బిగ్ టీవీ ఇంపాక్ట్ ఇది. గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారనే విషయంపై బిగ్ టీవీ
వార్తను ప్రసారం చేసింది, అంతటితో ఆగలేదు. అధికారుల దగ్గరికి వెళ్ళి వివరణ తీసుకుంటే ఆ దెబ్బకి అధికారులు విచారణకు ఆదేశించారు. సో బ్లాక్ మార్కెట్ని అరికడతామని చెప్తున్నారు. అండ్ ఈ కేవైసీ కూడా త్వరగా చేసుకుంటే ఎవరెవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో వాళ్ళు, లేదంటే కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. అధికారులు కూడా చొరవ తీసుకోవాలి ఈ కేవైసీని